పత్రికా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు పేరు పేరున నా యొక్క నమస్కారం. నిన్న గ్రామీణ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాదాపు 57 మంది భారతీయ జనతా పార్టీ మద్దతుదారులంతా కూడా సర్పంచులుగా గెలిచినందుకు వాళ్ళందరినీ కూడా నిండు మనస్సు ఆదిలాబాద్ ప్రజలంతా కూడా ఆశీర్వదించినందుకు ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులందరికీ కూడా, సర్పంచులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 54 స్థానాలు భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను గెలిపించడం, మరి అదేవిధంగా జిల్లాలో అత్యధిక స్థానాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను గెలిపించినందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో నిధులు ఇస్తున్నటువంటి విషయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలంతా కూడా ఈ ఆదిలాబాద్ జిల్లాలో అర్థం చేసుకున్నారు. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు రేపో మాపో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతం అభివృద్ధికి నిధులు కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఈ సందర్భంగా అనేక సంవత్సరాలుగా నాకు అండదండగా ఉంటూ ఈరోజు ఆదిలాబాద్ ప్రజలు కష్టపడ్డటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు డబ్బులు లేకున్నప్పటికీ, అధికార పార్టీ విపరీతమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఈరోజు ప్రజలు దేనికి భయపడకుండా మిగతా దగ్గర రావు 2 కాంగ్రెస్, టీఆర్ఎస్ 2 పార్టీలు కలిసి కుమ్మక్కైనా కూడా నిక్కచ్చిగా ఊరుకు 5గురు ఉన్నా కూడా బలంతో, ధైర్యంతో పోరాటం చేసి గెలిచి వచ్చినటువంటి నా సహచర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఈ ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా మీ అందరికీ మాటిస్తున్నా, ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాన్ని, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మోడల్ అసెంబ్లీగా తీర్చిదిద్దేటటువంటి మనమంతా కలిసి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మిగతా సర్పంచులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గెలిచినటువంటి సర్పంచులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్క